నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతని. వెల్కమ్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాళ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్లీ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్కి తొందరగా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి సింపుల్ వేలో చేసే ఈ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి. ఇలా మనం కర్రీ కట్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇలా 5 minutes పక్కన పెట్టుకోవాలి. దీనివలన చికెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. చూసారు కదండి, ఇలా కలపాలి. ఇందులో వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు వేయండి. అలాగే సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఇలా దోరగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేయండి. ఇక్కడ నేను సాల్ట్ వేయడం అనేది స్కిప్ అయింది, సో మీరు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 3-4 పచ్చిమిర్చి వేయండి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. చూసారు కదా అండి, పసుపు వేసిన తర్వాత ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట. బాగా ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. మనం ఏ కర్రీలో అయినా ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇదంతా కలిసేలాగా చికెన్ని మరొకసారి కలుపుకోండి. ఈ చికెన్ ముక్కల మీద మూత పెట్టి 3 minutes కుక్ చేయండి. 3 minutes తర్వాత చికెన్లో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. చూసారు కదండి వాటర్ ఎలా వచ్చాయో. తర్వాత ఇంకొక 5 minutes మూత పెట్టుకొని లో టు మీడియంలో బాగా కుక్ చేసుకోండి. వాటర్ అన్నీ దగ్గర పడుతున్నప్పుడు ఇలా ముక్కలన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి వాటర్ అంతా ఎలా ఎవాపరేట్ అయిపోయాయో. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి, కానీ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇంట్లోనే మిరపకాయలు పట్టించి పెట్టుకున్నాము, సో చాలా స్పైసీగా ఉంటుంది. గుంటూరు కారం అంటారు కదండి, అదనమాట. ఇలా కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా కారం, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఏదైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోయండి. ఇక్కడ మీరు ఎక్కువ కూడా పోసుకోవచ్చు, బట్ నేను 1/2 గ్లాస్ మాత్రమే పోస్తున్నాను. మీకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి, బట్ ఇక్కడ నేను ఓన్లీ 1/2 గ్లాస్ మాత్రమే పోస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదండి చికెన్ కర్రీ ఎలా రెడీ అయిందో. వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి ఉప్పు, కారం, మసాలా, ధనియా పౌడర్ మొత్తం ముక్కకు పట్టి ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి.
ఇక్కడ నేను కొత్తిమీర వేయడం అనేది కూడా నాకు స్కిప్ అయింది. సో మీరు కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసి సరిపోకపోతే వేసుకోండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా వెంటనే రెడీ చేసే చికెన్ కర్రీ రెడీ అయింది. మరిన్ని రెసిపీస్ కోసం ముగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.